22A అంశంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 22A విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. కోర్ హైదరాబాద్ పరిధిలో 22A అంశం కొంత జటిలంగా మారిందని మంత్రి తెలిపారు. క్యూర్ ప్రాంతంలోని రైతుల సమస్యలపై అధికారులతో చర్చించామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 22Aకు సంబంధించిన అన్ని ఆదేశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. స్లాట్ బుక్ చేసుకుంటున్న వారిలో 98% మందికి రిజిస్ట్రేషన్లు క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. టోల్ ఫ్రీ నంబర్ పనిచేయడం లేదంటూ వస్తున్న ఆరోపణలు నిజం లేదని, అది అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు. 22A బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.